హాయ్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ బేబీ కిడ్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాము. ఈ స్కిట్ ఈ స్కీమ్ యొక్క వివరాలు. ఎన్టీఆర్ బేబీ కిడ్ పథకం 2025లో పునఃప్రారంభం జరిగింది. ఓవరాల్గా ఈ పథకంలో చూసినట్లయితే మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే డెలివరీ అవుతారో వాళ్ళకి మాత్రం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళకి ఈ కిట్ ఇవ్వరు. దీని విలువ 1410 రూపాయల దాకా ఉంటుంది. 3 రకాల హాస్పిటల్లో పిహెచ్సి, యూపీ, హెచ్సిఎస్, సిహెచ్సిఎస్ అని 3 గవర్నమెంట్ హాస్పిటల్లో అర్బన్, రూరల్, నగరపాలక సంస్థల్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరైతే డెలివరీ అవుతారో ఆ డెలివరీ అయిన వాళ్ళకి ఇది అందజేయడం జరుగుతుంది. ఇది ఎవరైనా ఎలిజిబుల్ ఉంటుంది. ఎవరైనా కాకుంటే ఈ డెలివరీ ఈ విధంగా ఉంటుంది. అయితే ఏమేమి వస్తువులు ఇస్తారో చూద్దాము. మాస్క్, నెట్తో కూడిన బేబీ కిట్, వాటర్ ప్రూఫ్ మంకిటో సిట్, న్యూబార్న్ బేబీ క్లోతింగ్ సెట్, బేబీ టవల్స్, వాషబుల్ నాప్కిన్లు, 200 గ్రాముల బేబీ పౌడర్, 100 మిలియన్ల బేబీ షాంప్, 200 మిలియన్ల గ్రాముల బేబీ ఆయిల్, 150 గ్రాముల బేబీ సోప్, స్టోరేజ్ బాక్స్, స్టాప్ రాటిల్ టాయ్ ఈ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అర్బన్ పిహెచ్సిస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఈ 3 ఉన్నాయి కదా. ఈ 3 ఇక్కడ డెలివరీ అయిన వారికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ఇవ్వడం జరుగుతుంది. ఇది 2016లో స్టార్ట్ చేశారు, మళ్ళీ క్లోజ్ చేశారు, మళ్ళీ కూడా పునఃప్రారంభం చేయడం జరిగింది. ఇది ఈ 2016 టీడీపీ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పథకం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం పునఃప్రారంభం 2025. లాభాలు: నూతన శిశువులకు పోషకాహార బేబీ కిట్ అందజేయుట. లబ్ధిదారులు నూతన శిశువుల తల్లిదండ్రులు. నోడల్ శాఖ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అప్లై చేసే విధానం చూసినట్లయితే అప్లికేషన్ ఫారం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో అప్లై చేయడం జరుగుతుంది. పథకం అప్డేట్, సబ్సిడీ ఎలా వస్తుందంటే ఈ పథకం సంబంధిత వివరాలు చూసినట్లయితే పొందడానికి ఇక్కడ చూడవచ్చు. మనం అంగన్వాడీకి వెళ్ళేసి ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని మొత్తంగా పూర్తి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. మనం ప్రైవేట్ హాస్పిటల్లో లేదా ఇంట్లో ప్రసవం చేసిన తల్లిదండ్రులకు ఈ పథకం అర్హులా కాదా అనేది కూడా చెబుతాను. ఇది అర్హత ఉండదు వాళ్ళకి. ప్రతి అర్హత కలిగిన తల్లిదండ్రులకు 1410 రూపాయల విలువైన బేబీ కిట్ ఉచితంగా అందుతుంది. శిశువు అండ్ తల్లి ఆరోగ్యానికి అవసరమైన 11 కీలక వస్తువులను పొందుపరుస్తూ జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంటే ఎవరైతే డెలివరీ అవుతారో వాళ్ళకి ఇది శిశు మరణం తగ్గించడం కోసం, సహాయం కోసం ఇది అందించడం జరుగుతుంది. ఏదైతే శిశు మరణాలు తగ్గించాలనే ఆలోచనతో ఉంటుందో ఈ గవర్నమెంటు ఇది ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నాకు తెలిసిన మేరకు ఇంకా గవర్నమెంట్ సంబంధించిన వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. చూడండి, చూసి మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. దీన్ని షేర్ చేయండి, వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఎవరైతే ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరైతే డెలివరీ అవుతారో వాళ్ళందరూ కూడా ఇవి అందజేయడం జరుగుతుంది. మీరందరూ కూడా దీన్ని ముందుకు తీసుకుపోతారని, దీన్ని సద్వినియోగంగా వినియోగించుకుంటారని కోరుకుంటూ, ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం దగ్గరలో మీ ముందుకు వస్తాను. ఇది ముఖ్యంగా మీరు తెలిసిన ఎవరన్నా అడిగితే వాళ్ళకి చెప్పండి. ఏమంటే దగ్గరలో ఉన్న అంగన్వాడీకి వెళ్ళండి. ఇది పూర్తి ప్రాసెస్ వాళ్ళు అంగన్వాడీ సెంటర్లో వాళ్ళు చేయడం జరుగుతుంది. డోంట్ వరీ. మీరేను మిగతా
దీనికి తెలియదు అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ 3 రకాల హాస్పిటల్ ఎవరైతే యూపీహెచ్సిఎస్, సిహెచ్సిఎస్ ఎక్కడైతే డెలివరీ అయ్యి ఉంటారో వాళ్ళకి ఈ పథకం ఎలిజిబిలిటీ వస్తుంది.